ఒకప్పుడు సమస్యలతో నిండుగా ఉండే సంక్షేమ హాస్టళ్లు నేడు ఆదర్శమైన వసతి గృహాలుగా రూపాంతరం చెందుతున్నాయి. సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అంటే చులకన భావనకు బదులుగా శభాష్ అనిపించేలా చదువు, క్రమశిక్షణ, వాతావరణం, ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి క్యాంపులు ఉన్న సోషల్, ట్రైబల్, బీసీ సంక్షేమ హాస్టళ్లు ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ హాస్టల్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా మార్పు చెందుతున్నాయి. జిల్లా కలెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ల ఆదేశాలతో విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందిస్తూ ఉన్నారు. వారానికి 2 సార్లు చికెన్, ప్రతిరోజు గుడ్డు, తగినంత పండ్లు, పోషక జావ ఇతర ఆరోగ్యంగా చురుగ్గా ఉండే నాణ్యమైన మెనూను అమలు చేస్తున్నారు. పాఠశాలల నుండి హాస్టల్ వరకు సమగ్ర వాతావరణంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను సంక్షేమాధికారులు తమ సొంత పిల్లల్లాగా స్వీకరిస్తున్నారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తోడ్పాటు అందిస్తూ వారితో కలిసి పాలన పంచుకుంటూ వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. సంక్షేమ హాస్టల్ అంటే ఒకప్పుడు చులకన భావం పోయే విధంగా విద్యార్థులు కర్తవ్య నిర్వహణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి హాస్టల్ నిర్వహణ తీరుపై జిల్లాలో ఉన్నటువంటి పలువురు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో సహా ప్రముఖులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం యాష్9 న్యూస్లో. ఏదో రికార్డ్ అయ్యండి అన్న. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ 98.